ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అండ్ కో కిరాయి గూండాల్లా కిడ్నాపులు వసూళ్లు చేయించిన ఘటనలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్లో కంపెనీని స్థాపించి ఒక్కో మెట్టు పైకెదుగుతున్న వ్యాపారిని అధపాతాళానికి తొక్కేశారు. అతన్ని కిడ్నాప్ చేసి కంపెనీ షేర్లన్నింటినీ బదలాయించి వదిలిపెట్టారు. ఈ వ్యవహారంలో ఏకంగా డీజీపీనే తప్పుదోవ పట్టించారు. విషయాన్ని మీడియాకు చెబితే చంపేస్తామని బాధితుని బెదిరించారు. రాధాకిషన్ అరెస్టుతో ధైర్యం తెచ్చుకున్న బాధితుడు బుధవారం జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. మణికొండకు చెందిన చెన్నుపాటి వేణుమాధవ్ విదేశాల్లో ఎంబీఏ పూర్తి చేసి 2011లో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 72లో క్రియా హెల్త్ కేర్ కంపెనీని నెలకొల్పారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలోని ఆరోగ్య కేంద్రాలు, అంబులెన్స్ సర్వీసుల నిర్వహణ బాధ్యతను ఈ కంపెనీ నిర్వహించేది. ఇంతింతై వటుడింతై అన్నట్లు కంపెనీ 250 కోట్ల టర్నోవర్కు చేరడంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరించేందుకు గోపాల్, రాజ్, నవీన్, రవి అనే వ్యక్తులను భాగస్వామ్యులుగా చేర్చుకున్నారు. బాలాజీ అనే వ్యక్తిని సీఈఓగా నియమించుకున్నారు. 2018 వరకు అంతా సవ్యంగానే సాగిన క్రియా హెల్త్ కేర్ దినదినాభివృద్ధి చెందుతుండడం, యూపీలోనూ టెండర్లు వేసేందుకు వేణుమాధవ్ సిద్ధమవడంతో భాగస్వాములు మొత్తం కంపెనీని కొట్టేయాలని పథకం వేశారు. వేణుమాధవ్ షేర్లను తమకు అమ్మేయాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించారు. ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్న వేణుమాధవ్ గోల్డ్ ఫిష్ అడోబ్ సంస్థ సీఈఓ చంద్రశేఖర్ను సంప్రదించారు. ఆయన ఈ సమస్యను పరిష్కరిస్తారని నమ్మబలికి వేణుమాధవ్ పేరిట ఉన్న 4 లక్షల షేర్లను తన పేరిట తాత్కాలికంగా బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత భాగస్వామ్యుల ఒత్తిడి, బెదిరింపులు పెరగడంతో వేణుమాధవ్ పోలీసులను ఆశ్రయించారు. 2018 నవంబర్ 22న వేణుమాధవ్ ఆఫీసు నుంచి తన కారులో ఇంటికి వెళ్తుండగా కొందరు వ్యక్తులు ద్విచక్ర వాహనాలపై ఆయన వెంబడించారు. గచ్చిబౌలి సమీపంలో బైకులను అడ్డుపెట్టి కారును ఆపారు. ఆ వెంటనే కారులోకి చొరబడ్డారు. వేణుమాధవ్ అరిచేందుకు యత్నించగా తాము టాస్క్ ఫోర్స్ పోలీసులమని చెప్పారు. వారిలో అప్పటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ మల్లికార్జున్తో పాటు మరికొందరు సిబ్బంది ఉన్నారు. నేరుగా సికింద్రాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. అక్కడ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు గదిలో నిర్బంధించారు. ఆ తర్వాత కొద్దిసేపటికి క్రియా హెల్త్ కేర్ భాగస్వాములు సీఈఓ బాలాజీ, గోల్డ్ ఫిష్ సీఈఓ చంద్రశేఖర్ అక్కడికి చేరుకున్నారు. దాంతో చంద్రశేఖర్ తన భాగస్వాములతో కలిసిపోయాడని, పోలీసుల సాయంతో తనను బెదిరించే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థం చేసుకున్నారు. వేణుమాధవ్ను భయపెట్టేందుకు ఎస్ఐ మల్లికార్జున్ పక్క గదిలో వేరే కేసులో తీసుకొచ్చిన ఓ వ్యక్తిని తీవ్రంగా హింసించారు. మాట విని షేర్లను బదిలీ చేయి, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని బెదిరించారు. ఆ తర్వాత రోజు సాయంత్రం వరకు టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే నిర్బంధించారు. ఆ తర్వాత గట్టు మల్లు, ఎస్ఐ మల్లికార్జున్ మిగతా వారితో పాటు వేణుమాధవ్ను అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ దగ్గరకు తీసుకెళ్లారు. రాధాకిషన్ కూడా అదే తరహాలో బెదిరించాడు. దీంతో బాధితుడు తన మిత్రుడు లహరి రిసార్ట్స్ ఎండీ సంజయ్కి ఫోన్లో విషయం చెప్పాడు. సంజయ్ హుటాహుటిన డీజీపీని కలిసి పరిస్థితిని వివరించారు. డీజీపీ రాధాకిషన్ కు ఫోన్ చేయగా తప్పుడు సమాచారం ఇచ్చి ఏమార్చారు. వేణుమాధవ్ను మనీ లాండరింగ్ మరికొన్ని కేసుల్లో తీసుకొచ్చామని బుకాయించారు. ఆ తర్వాత వేణుమాధవ్ ఫోన్ను లాక్కున్నారు. అక్కడికక్కడే వేణుమాధవ్ షేర్లను అతని భాగస్వాముల పేరిట బదిలీ చేయించారు. అందుకు ప్రతిఫలంగా రాధాకిషన్ అనుకో వేణుమాధవ్ భాగస్వాముల నుంచి 10 లక్షలు తీసుకున్నారు. నిన్ను వదిలేస్తున్నాం, బయటకు వెళ్ళాక మీడియాకు కానీ ఇంకెవరికైనా కానీ విషయం చెబితే చంపేస్తాం అని బెదిరించి పంపారు. ప్రాణభయంతో తాను ఇంతవరకు ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదని, తాజాగా ఫోన్ ట్యాపింగ్ లో రాధాకిషన్ అరెస్ట్ అవ్వడంతో ధైర్యం తెచ్చుకొని పోలీస్ స్టేషన్కు వచ్చినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఐపీసీలోని సెక్షన్లు 386, 365, 341, 120B, ఐపీసీ రెడ్ విత్ 34 కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు జూబ్లీహిల్స్ పోలీసులు వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి ఇన్నారెడ్డి. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో చిన్న చిన్న విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అంటే కొంతమంది దగ్గర డబ్బులు లాక్కున్నారు, డబ్బులు గుంజుకున్నారు వ్యాపారస్తుల దగ్గర అని విన్నాం. కాకపోతే ఇప్పుడు వెలుగు చూసినటువంటి ఈ విషయం కిడ్నాప్ కూడా లింక్ అయింది. ఈ విషయంలో అంటే టాస్క్ ఫోర్స్ పోలీసులే ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసి అతని భాగస్వాములుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్ల మీద షేర్లు బదిలీ చేయించేటువంటి ప్రయత్నంలో భాగంగా అతన్ని చంపుతామని కూడా బెదిరించారంటే ఎంతవరకు ఈ కేసు వెళ్ళింది, అంటే ఎంతవరకు ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎంతకు తెగించారో యొక్క వ్యవహారాన్ని చూస్తే పూర్తిగా అర్థమైపోతోంది. అసలు మొత్తంగా ఏం జరిగింది ఇన్నారెడ్డి, ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? విజయ్, మనం చూస్తున్నాం రాధాకృష్ణ సంబంధించిన వ్యవహారంలో మొత్తం ఎట్టకేలకు ధైర్యం చేసి, అంటే యాక్చువల్ గా ఈ కేసు 2018లో జరిగింది. జరిగిన తర్వాత ఒకవేళ కనుక బయటికి చెప్తే, మీడియాకి కానీ బయటికి కానీ చెప్తే చంపేస్తామని చెప్పిన బెదిరించిన నేపథ్యంలో ఆయన ఇప్పటి వరకు కూడా కాముకున్నాడు. దీనికి సంబంధించిన మన కేసులో దాదాపుగా
100 కోట్ల విలువైన షేర్లను బదిలీ చేశారు అని చెప్పేసి హెల్త్ కేర్ సంస్థ అంటే వ్యవస్థాపక అధ్యక్షుడు వేణుమాధవ్ ఇప్పుడు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మనం గమనిస్తే ఇన్స్పెక్టర్ గట్టుమల్లు తర్వాత మల్లికార్జున సహా మొత్తంగా 9 మంది మీద కేసు నమోదైంది. అయితే కిడ్నాప్ చేసి తనను ప్రియ హెల్త్ కేర్ సంస్థలో సంబంధించిన 100 కోట్ల విలువైన షేర్లను నలుగురు డైరెక్టర్లకు బలవంతంగా ట్రాన్స్ఫర్ చేయించారని చెప్పని ఆ సంస్థ వ్యవస్థాపకుడు చిన్నపాటి వేణుమాధవ్ జూబ్లీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరుగుతుంది. అంటే మనం అన్ని చూస్తా ఉంటే అంటే డైరెక్ట్ గా కంప్లైంట్ అంటే ఇక్కడ ఎలాంటి కంప్లైంట్ లేకపోయినా కానీ కొంతమందికి ఫేవర్ చేసేందుకు అడ్డంగా తమ యొక్క అధికారాన్ని వాడుతున్నారు అని చెప్పడానికి ఇది ఒక ప్రత్యక్షమైన ఉదాహరణ. మనం చూసాం కుక్కపల్లిలో కూడా ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. అలాగనే మరి ఇప్పుడు జూబ్లీస్ లో కూడా మరొక కేసు కూడా నమోదైంది. దాదాపుగా 100 కోట్ల విలువైన షేర్లను తన మిగతా వాళ్లకు ట్రాన్స్ఫర్ చేశారు. తర్వాత దీనికి సంబంధించి దాదాపుగా 10 కోట్ల వరకు కూడా వీళ్ళు లాభపడ్డారని చెప్పి తెలుస్తాం. సో మొత్తం మీద ఈ కేసులో ఎవరైతే వాటాదారులు ఎవరైతే ఉన్నారో దీంట్లో సంబంధించి గోపాల్ రాజ్, నవీన్, రవి వీళ్ళందరూ కలిసి తక్కువ ధరకు విక్రయించాలని చెప్పని రాధాకృష్ణ గ్యాంగ్ అంటే రాధాకృష్ణ సంబంధించి ఇన్స్పెక్టర్ గట్టుమల్లు తర్వాత మల్లికార్జున్ తర్వాత రాధాకృష్ణ సంబంధించి వీళ్ళందరూ ఒక టీమ్ గా ఏర్పడి వీళ్ళకి ఫేవర్ చేశారు అని చెప్పి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవేళ కనుక ఎక్కడ బయట చెప్తే తమ ప్రాణహాని జరుగుతుందో అని చెప్పేసి ఆయన భయపడి ఇప్పుడు దాకా మిన్నుకుంటూ పోయాడు. ప్రస్తుతం మాత్రం ఈ ఫోన్ ట్యాపింగ్ అరెస్ట్ తోటి ఒకసారిగా ధైర్యం తీసుకుని జరిగిన అన్యాయాన్ని దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇప్పటికే పోలీసులకు ఇచ్చిన చేస్తా ఉంది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఎవరైతే దీంట్లో గోపాల్ రాజ్, నవీన్, రవి వీళ్ళందరూ కూడా డైరెక్టర్లు వీళ్లకు తక్కువ శాతంకే ఈ షేర్లను బదిలీ చేసిన వ్యవహారం మనకు వెలుగు చూస్తా ఉంది. అయితే అంటే ఈ మామూలుగా కాకుండా బెదిరింపు ధోరణిలో వాళ్ళకు సంబంధించిన ఆస్తులను ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా వీళ్లకు ఈ రకమైన ఫేవర్ చేసినందుకు దాదాపుగా భారీ ఎత్తున డబ్బులు వాళ్ళకు ముడుపులుగా అందాయని చెప్తున్నా కూడా మనకు తెలుస్తా ఉంది. ఇది యాక్చువల్ గా 2018 అక్టోబర్ 3వ తారీఖున జరిగింది. దాని తర్వాత చంద్రశేఖర్, గోపాల్ రాజ్, నవీన్, రవిలు డీజీపీని అడ్డం పెట్టుకుని వాళ్ళు షేర్లను తీసుకుని లాభపడ్డారు. అంటే ఈ ఘటనతోటి ఎప్పుడైతే షేర్లు బదిలీ అయ్యో బదిలీ నేపథ్యంలో వాళ్ళు కూడా అంటే వృధాభక్తిగా వాళ్ళు కూడా దాదాపుగా 10 నుంచి 30-40 కోట్ల వరకు కూడా వీళ్లకు ఇచ్చి ఉండవచ్చు అని చెప్పి తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పుడైతే రాధాకృష్ణన్ తర్వాత గట్టుమల్లు తర్వాత మొత్తంగా 9 మంది మీద కేసు నమోదు. ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్గా ఉన్న వీళ్ళని కూడా పిలిపించి విచారించి దీనికి సంబంధించి కీలకంగా వ్యవహరించిన వ్యక్తులు అంటే వీళ్ళు అంటే పోలీసు అధికారులను తమకు ఫేవర్ చేయాలని చెప్పని వాళ్ళు ఆశ్రయించారా రాధాకృష్ణన్ తోటి, లేకపోతే ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రోత్సాహంతో కేసు డీల్ చేసి దానికి సంబంధించిన వాళ్ళకు ఫేవర్ చేసి అంటే కోట్ల రూపాయల షేర్ బదిలీ చేసి ఆ వచ్చిన కమిషన్లను షేర్ చేసుకుని తెలుస్తా ఉంది. మరి ఆ కమిషన్ లో భాగస్వాములుగా ప్రస్తుతం అయితే మాత్రం ఇన్స్పెక్టర్ గట్టుమల్లు, మల్లికార్జున్ తర్వాత రాధాకృష్ణ మొత్తంగా 9 మంది మీద కేసు నమోదు చేయడం జరిగింది. మరి దీంట్లో కూడా రాజకీయ కోణం ఉంది. అంటే ఒక బీఆర్ఎస్ సంబంధించిన ఒక కీలకమైన ఒక నాయకుడి కనుసన్నల్లో జరిగింది. ఆయన ఆదేశాల మేరకే ఈ దందా చేసి ఎవరి షేర్లు వాళ్ళు పంచుకున్నారని చెప్పేసి కూడా ఇప్పటికే కొంత ఎవిడెన్స్ కూడా సేకరించారు. మొత్తం మీద రాధాకృష్ణ మీద మరో కేసు నమోదు అవటం తర్వాత అప్పటికి ఆయన ఫిర్యాదుదారుడు డీజీపీకి ఫోన్ చేసినప్పటికి కూడా ఆయన్ని కూడా అంటే డీజీపీకి కూడా ఈ కేసు వ్యవహారం అంతా కూడా తప్పుదో పట్టించారని చెప్పన్న వ్యవహారం కూడా వెలుగు చూస్తా ఉంది. మొత్తం మీద రాధాకృష్ణకు సంబంధించిన వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ కాకుండా కూకటిపల్లి ప్రస్తుతం జూబ్లీ ఈ రెండిట్లో కూడా బెదిరింపు ధోరణి. అసలు మామూలుగా మనం చూస్తే జూబ్లీస్ వ్యవహారం చూస్తే కిడ్నాప్ చేసి మరి బెదిరించారు అని చెప్పేసి కూడా చాలా స్పష్టమైన ఫిర్యాదు అందింది. ఇంకా ఫ్యూచర్ లో ఎవరైతే పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నారో గట్టుమల్లు కావచ్చు తర్వాత దీంట్లో రాధాకృష్ణకు సంబంధించి ఇంకా ఈయన చాలా మందిని ఇదే రకంగా బెదిరించి డబ్బులు చేశారని చెప్పి తెలుస్తా ఉంది. అంటే ఒక రిటైర్ అయిన వ్యక్తిని ప్రత్యేకంగా ఆయన ప్రత్యేక ఎస్ఓడిగా నియమించుకొని ఈ దందాల కోసం ఉపయోగించుకున్నారు అని చెప్పి స్పష్టమవుతా ఉంది. ఖచ్చితంగా ఈ జూబ్లీస్ లో నమోదైన కేసు వ్యవహారంలో కూడా అంటే 100 కోట్ల షేర్లు బదలాయింపు సంబంధించిన కేసు వ్యవహారంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది కీలక నాయకుల కన్సర్న్లోనే జరిగింది. వాళ్ళ ఆదేశాల ప్రకారమే ఈ దందా చేశారని చెప్తున్న కూడా ప్రస్తుతం పోలీసులు భావిస్తారు. ప్రస్తుతం అయితే మాత్రం మొత్తం మీద 9 మందిని కేసు నమోదు చేశారు. ఈ కేసులో కూడా
పీటీ వారెంట్ వేసి ఆయన మరొకసారి విచారించాలని చెప్పని కూడా పోలీస్ యంత్రాంగం భావిస్తా ఉంది. ఇదే కాకుండా ఇంకా ఎవరైనా సరే ఈయన బారిన పడి కనుక ఇబ్బంది పడుంటే స్వచ్ఛందంగా వచ్చి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని కూడా ఇప్పటికే పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద హెల్త్ కేర్ సెంటర్ యజమానిని కిడ్నాప్ చేసి బెదిరించిన నేపథ్యంలో రాజకీయ కోణం కూడా ఉంది. కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉన్నారని చెప్పి సమాచారం మేరకు ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.